అసలు ఆవిడ ఏ పార్టీలో ఉంది? ఇప్పుడు జాగృతి నుంచి నిలబెడుతుందా, రేపు బీఆర్ఎస్ నుంచి నిలబెడుతుందా? బీఆర్ఎస్ ని స్థానం ఏంటి? తెలంగాణ భవన్ ముఖం చాటేసిన నువ్వు బీఆర్ఎస్ గురించి మాట్లాడితే ఎట్లా? మీ వాటాలు తెగినాయా? అసలు మీ వాటాల పంపకాలు జరిగినాయా? స్థానిక సంస్థలు బీఆర్ఎస్ అసలు ఎక్కడ ఉంది వారికి అవకాశము? ఏం చేశారని నాయకులు ఓటేస్తారు? 9 రోజులు 9,000 కోట్లు రైతు ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎప్పుడిది? మీరు 7.5 లక్షల కోట్ల అప్పు మాకు పెట్టిపోయినప్పటికీ కూడా 60,000 ఉద్యోగాలు సంవత్సరంలో ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. రైతు బంధు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్న బియ్యాలకు 500 బోనసు, సన్న బియ్యం బీదవాడికి నాణ్యమైన సన్న బియ్యం ఇవ్వడం, ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళు ఊరడించారు. 10 ఏళ్ళు ఆశల పల్లెకలు ఊపారు మమ్మల్ని. డబుల్ బెడ్రూమ్ సైరన్ మోగినట్టే. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోయినరా? ఇలా మేము ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ప్రతి నిరుపేద ఎలిజిబుల్ నిరుపేదకి ఇల్లు ఇస్తా ఉన్నాము. ఇన్ని ఘనకార్యాలు చేసినటువంటి మమ్మల్ని ఆదరిస్తారా? ప్రజల్ని 10 ఏళ్ళు అడుగడుగున మోసం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని అడుగడుగున మోసం చేస్తా మీకెందుకు ఓట్లేస్తారయ్యా? రాష్ట్ర సంపదను దోచుకున్న తీరు చూసి ఓట్లేస్తారా? భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. కవిత గారు ఉనికి కోసం పాకులాడుతూ ఉంది. రాజకీయ శూన్యంలో ఉంది ఆవిడ ఇప్పుడు. అసలు వారికి ఏ అర్హత లేదు. నేను ప్రతిదానికి ఒకటే ప్రశ్న కవిత గారికి, మీరు రైలు రోకో చేయండి, విమానం రోకో చేయండి, సముద్రంకి వెళ్ళి పడవల రోకో చేయండి, ఇవన్నీ చేసే ముందు ఒకే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పాలి. 10 ఏళ్ళు మీరేం వెలగబెట్టారు బీసీలకి? 10 ఏళ్ళు మీరు ఏ బీసీకి ఏం వెలగబెట్టారు? 10 ఏళ్ళు ఏ మహిళకి సాధికారతకి ఇచ్చారు? ఇవిడికి ప్రశ్నలకు జవాబు చెప్పిన తర్వాత మీరు ఏమన్నా చేయవచ్చు. ఏ ధర్నాన చేయండి, ఏ రోకోను చేయండి. అనిరుద్ధ్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు.